జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మిత్ర దేశమైనటువంటి రష్యా చెప్పాలంటే మన దేశ భవిష్యత్తునే మార్చేటటువంటి ఒక అతి పెద్ద ఆఫర్ని అయితే ప్రకటించింది ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్గా ఉంటుంది ఓకేనా రష్యా భారత్ సంబంధాల గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లే ఇప్పటికే మనం చాలా వీడియోల్లో దీని గురించి చెప్పుకున్నాం సరే ఈ మధ్యన రష్యా అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసింది దాని పేరే సుఖోయ్ 57 ఈ సుఖోయ్ 57 యుద్ధ విమానం 5th జనరేషన్కి చెందినటువంటి యుద్ధ విమానం అన్నమాట అంతేకాకుండా ఇది స్టెల్త్ యుద్ధ విమానం అంటే ఇది శత్రువుల రాడార్లకు కూడా దొరకకుండా పోయి టార్గెట్లను ధ్వంసం చేస్తుంది ఇకపోతే S-400 గగనతల రక్షణ వ్యవస్థల విషయానికి వద్దాం ఈ S-400 సిస్టమ్స్ 400 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల మిసైల్స్ను అలాగే క్రూయిజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ను యుద్ధ విమానాలను అటాక్ హెలికాప్టర్లను కాంబాట్ డ్రోన్లను గుర్తించి వాటిని కూల్చిపారేస్తాయి ఈ S-400 సిస్టమ్స్ అనేటివి ప్రపంచంలోని గగనతల రక్షణ వ్యవస్థలలో అత్యుత్తమైనటి అన్నమాట అందుకే మొన్నటి మన ఆపరేషన్ సింధూర్లో ఈ S-400 సిస్టమ్స్ అద్భుతమైనటువంటి పనితనాన్ని చూపించినాయి పాకిస్తాన్కు చెందిన 7 JF-17 యుద్ధ విమానాలను మన S-400 సిస్టమ్ విజయవంతంగా కూల్చిపారేసింది అంతేకాకుండా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి టర్కీకి చెందిన కామికాజీ డ్రోన్లను ఈ చైనాకు సంబంధించినటువంటి మిసైల్స్ను కూడా ఈ S-400 విజయవంతంగా అడ్డుకొని నిలబడింది అయితే ఈ మధ్య కాలంలో రష్యా ఈ S-400 సిస్టమ్స్ను మరింతగా అభివృద్ధి చేసి S-500 గగనతల రక్షణ వ్యవస్థలను తయారు చేసింది దీనిని ప్రామెట్ అని కూడా పిలుస్తారనమాట ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు అలాగే హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు స్టెల్త్ యుద్ధ విమానాలు అలాగే అంతరిక్ష ఆధారిత ముప్పులతో సహా వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకోవడానికి రూపొందించబడిందన్నమాట ఇది 200 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలుగుతుంది అలాగే ప్రపంచంలోని అత్యంత అధునాతనమైనటువంటి వైమానిక రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారనమాట అంటే ఇప్పుడు ఈ రష్యా దగ్గర 5th జనరేషన్కు చెందినటువంటి సుఖోయ్ 57 యుద్ధ విమానాలు అలాగే అత్యంత అధునాతనమైనటువంటి S-500 గగనతల రక్షణ వ్యవస్థలో ఉన్నాయి సరే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ సుఖోయ్ 57 యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేస్తామని సోర్స్ కోడ్ను కూడా భారత్కు అందజేస్తామని అలాగే S-500 గగనతల రక్షణ వ్యవస్థలను మొదటగా భారత్కే అమ్ముతామని చెప్పేసి రష్యా ప్రతిజ్ఞ చేసిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అయితే వచ్చే నెల 5వ తారీఖున అంటే డిసెంబర్ 5వ తారీఖున రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశ పర్యటనకైతే వస్తున్నారు మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నాడంటే అందుకు తగ్గట్టుగానే భారత్కు ఏదో ఒకటి చేయాలి కదా అవునా కదా ఇందుకోసం రష్యా ప్రభుత్వం ఇప్పుడు భారత్కు మరొక భారీ ఆఫర్ని అయితే ప్రకటించింది అదేంటయ్యా అంటే 5th జనరేషన్ ఈ సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్కు సంబంధించినటువంటి పూర్తి టెక్నాలజీని బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రష్యా అయితే ప్రకటించింది ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇంతటి ఉన్నత స్థాయి రక్షణ సాంకేతికతను భారత్కు అందించడానికి ముందుకు రాల రష్యా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ రోస్టెక్ CEO ఈ విషయాన్ని అయితే వెల్లడించాడు దుబాయ్ ఎయిర్ షో 2025 సందర్భంగా ఆయన మాట్లాడుతా మొదటగా రష్యాలో తయారైనటువంటి సుఖోయ్ 57 ఫైటర్లను భారత్కు సరఫరా చేసి ఆ తర్వాత దశల వారీగా వాటి ఉత్పత్తిని పూర్తిగా భారత్ తరలిస్తామని చెప్పేసి ఆయన తెలియజేశాడనమాట అంతేకాకుండా సింగిల్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి ఈ సుఖోయ్ 75 చెక్మేట్ను కూడా భారత్కు ఆఫర్ చేయనున్నారంట ఇప్పటి వరకు రష్యా భారత్కు యుద్ధ విమానాల సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తామని చెప్పినారే కానీ అత్యాధునికమైనటువంటి ఇంజిన్ టెక్నాలజీ అలాగే హార్డ్వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సెన్సార్లు AESA రాడారు స్టెల్త్ మెటీరియల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తామని చెప్పేసి రష్యా చెప్పల కానీ ఇప్పుడు పుతిన్ గారు మన దేశ పర్యటనకు వస్తున్న సందర్భంగా రష్యా మనకు ఈ కీలకమైనటువంటి ఇంజిన్ టెక్నాలజీ హార్డ్వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సెన్సార్లు AESA రాడారు స్టెల్త్ మెటీరియల్స్ వంటి అత్యాధునికమైన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తామని చెప్పేసి సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది అంతేకాకుండా భారత్కు అదనంగా మరో 3 S-400 గగనతల రక్షణ వ్యవస్థ
వ్యవస్థలను కూడా అందిస్తామని, ఈసారి ఆలస్యం లేకుండా కేవలం 1 సంవత్సరం కాలంలోనే ఈ వ్యవస్థలను భారత్కి అందిస్తామని చెప్పేసి రష్యా ప్రమాణం చేసింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక దిమ్మ తిరిగేటటువంటి విషయం అనమాట. రష్యా ఈ ఆఫర్ చేసిన తర్వాత అమెరికా చైనాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఎందుకంటే రష్యా ఈ ఇంజిన్ టెక్నాలజీను భారత్కి బదిలీ చేయడమే కాకుండా డబుల్ ఇంజిన్ యుద్ధ విమానమైనటువంటి సుఖోయ్ 57తో పాటు సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాలైనటువంటి సుఖోయ్ 75 చెక్మెట్ యుద్ధ విమానాలను కూడా భారత్కు ఆఫర్ చేసింది. పైగా అదనంగా మరో 3 ఈ S-400లు కూడా ఆఫర్ చేసిందనమాట. అదిగాక S-500 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్కు ఆఫర్ చేసింది. అంటే సరిగ్గా మనకు ఏం కావాలో అవే ఇప్పుడు రష్యా మనకు ఆఫర్ చేసింది. అంటే ఈ ఆఫర్లు చెప్పాలంటే మన దేశ భవిష్యత్తునే మార్చబోతున్నాయి. ఈ ఆయుధాలు కనుక మన దగ్గర ఉంటే మనం ఈజీగా అటు పాకిస్తాన్ను ఇటు చైనాను ఇంకోటి ఉన్నారు కదా, ఏది పనికిమాల దేశం ఒకటే బొంగులో దేశ వదాన్ని అంటే మూడింటిని ఈజీగా ఎదుర్కోవచ్చు అనమాట. అర్థమవుతుందా? మన సత్తా ఏంటో చూపించవచ్చు. అది విషయం. చూడండి, మిత్రదేశం అనేది ఎలా ఉండాలంటే రష్యాను చూసి తెలుసుకోవచ్చు మనం. అంత సపోర్ట్ చేస్తుంది మనకు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.